మనకి ఈరోజు దేశవ్యాప్తంగా కూడా అన్ని మెడికల్ షాపులను అయితే మూసివేశారు. మనకి ఆల్ ఇండియా డ్రగ్స్ అండ్ కెమిస్ట్ అసోసియేషన్ వాళ్ళు ఈరోజు ఈరోజు అయితే బంద్ను ప్రకటించి వాళ్ళు కొన్ని డిమాండ్స్ని అయితే ప్రభుత్వం నుంచి ఆశిస్తూ ఉన్నారు. సో ఆ డిమాండ్స్ ఏంటి, వాళ్ళు ఏం ఆశిస్తున్నారు ప్రభుత్వం నుంచి అనే విషయాన్ని అయితే తెలుసుకుందాం. సార్ చెప్పండి, అంటే మీరు ఏంటి, మీ డిమాండ్స్ ఏంటి, మీరు ఈరోజు ముఖ్యంగా బంద్ను ప్రకటించడానికి ముఖ్యమైన కారణం ఏంటి? ఈ ఆన్లైన్ సేల్స్ అనేవి ఆపాలని మేము అడుగుతున్నాం అన్నమాట. అది కరోనా టైంలో ఒక జియో తీసుకొచ్చారనమాట. ఆన్లైన్ అది ప్రజలకి కొద్దిగా ఇబ్బంది ఉందని అప్పుడు జియో తెచ్చి అది కరోనా వరకే పరిమితం చేయకుండా ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నారు. దానివల్ల ఇప్పుడు మా కెమిస్ట్రీకి మా షాపులన్నీ బిజినెస్లన్నీ చాలా దెబ్బతింటున్నాయి అన్నమాట. దానివల్ల ఆ జియోని రద్దు చేసి మళ్ళీ నార్మల్గా ఎప్పటిలాగా ఉంచాలని మేము కోరుకుంటున్నాం అనమాట. అంటే అదేవిధంగా మీవి కొన్ని డిమాండ్స్ అయితే ఉన్నాయని మేము వింటూ ఉన్నాం. సో ఏంటి ఆ డిమాండ్స్ ఏంటి, మెయిన్ డిమాండ్స్? ఈ కార్పొరేట్ సంస్థలు ప్రతిదీ కూడా ఎంఆర్పీలు ఎక్కువ వేసుకొని డిస్కౌంట్లు ఎక్కువ ఇస్తున్నారు. 10 రూపాయల ట్యాబ్లెట్ని వాళ్ళు 15 రూపాయలు వేసి డిస్కౌంట్ ఇచ్చినా సరే 11 రూపాయలు, అంటే ఎంఆర్పీ కంటే వాళ్ళు ఎక్కువ అమ్ముతున్నారనమాట వాళ్ళు. కానీ ప్రజలు అవేవి గుర్తించకుండా వాళ్ళు 50% డిస్కౌంట్ అనేది చూపిస్తున్నారు. ఒక శాంపిల్గా ఉంది ఇది ఒక మెడిసిన్ అనమాట. ఇది 10 ట్యాబ్లెట్స్ వచ్చి 179 రూపీస్. ఇది కార్పొరేట్గా మెడిసిన్స్ అనమాట. ఇది నార్మల్ బ్రాండెడ్ కంపెనీది అనమాట. 15 ట్యాబ్లెట్స్ 120 రూపీస్. ఇది 10 ట్యాబ్లెట్స్ 180 రూపీస్. మీరు ఎంత డిస్కౌంట్ ఇచ్చినా సరే ఎంఆర్పీ కంటే ఎక్కువ వస్తుంది. కానీ ప్రజలేమో ఆలోచించకుండా డైరెక్ట్ మాకు 50% అనేది చూస్తున్నారు. కానీ ఇదేమో నాణ్యత అనేది ఉండదు అనమాట. ఇది వాళ్ళ ఓన్ బ్రాండ్ అనమాట. జస్ట్ ఓన్లీ మెడ్ ప్లస్లోనే దొరుకుతుంది, బయట ఎక్కడా దొరుకుతుంది. ఇది ప్రతి షాప్లోనే దొరుకుతుంది మనకి. ఇది వాళ్ళ కాస్ట్ 120 రూపీస్. వాళ్ళు తయారు చేయడానికి 3 రూపీస్ 4 రూపీస్ అంతే పడుతుంది అనమాట. అది కానీ వాళ్ళు ఎంతకంటే ఎంఆర్పీ కంటే ఎక్కువ అమ్ముతారు అనమాట. అది డిస్కౌంట్ అనేది ఎక్కువ చూపిస్తారు, అమ్మడం మాత్రం ఎంఆర్పీ కంటే ఎక్కువ అమ్ముతారు. ప్రజలు ఏం చూస్తారంటే ఓన్లీ డిస్కౌంటే చూస్తారనమాట. దానివల్ల మా షాప్స్ అన్నింటికి కూడా చాలా ఇబ్బంది వల్ల అన్నీ ఇలా అవుతున్నాయి అనమాట. దాని గురించి ఇటువంటివన్నీ ప్రభుత్వం గుర్తించి అన్నింటినీ అందరికీ న్యాయం చేయాలని మేము కోరుకుంటాం. అంటే ఈరోజు ఏంటంటే మనం చూసుకుంటే అసలు ఈ ఆన్లైన్ సేవలు వచ్చిందే ఎవరైతే నడవలేని వాళ్ళు, ఎవరైతే వెళ్ళి తెచ్చుకోలేని వాళ్ళ కోసం ఈ ఆన్లైన్ సేవల్ని స్టార్ట్ చేశారు. సో ఇది మీరు ఆపేమని ఆశిస్తున్నారు. సో ఇది ఆపేయటం వలన చాలామంది రోగులు ఇబ్బంది పడే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఆన్లైన్ సేవలు అంటే ఇప్పుడు మన ప్రిస్క్రిప్షన్ లేకుండా స్లీపింగ్ పిల్స్, మన ప్రెగ్నెన్సీ రిమూవ్ పిల్స్ ఇవన్నీ తీసుకుంటున్నారు అనమాట. ప్రజలకు చాలా ఇబ్బంది పడుతుంది. అది యాంటీబయాటిక్స్ అవి విచ్చలవిడిగా వాడుతున్నారు అనమాట. ఇక్కడ మన షాప్లో అలా ఎక్కువ పడితే ఎక్కువ ఇవ్వమన్నమాట. జస్ట్ కోర్స్ వరకు మనం ఇవ్వగలం అనమాట. ఇక్కడ ఎన్ని కావాలని అని ఇస్తారు. మీకు 1000 కావాలని 1000 ఇచ్చేస్తారు అనమాట వాళ్ళు. అలా ఉంటుంది అనమాట. అలా వల్ల ప్రజల ఆరోగ్యం చాలా దెబ్బతింటుంది అనమాట. అది మనం చూసుకుంటే కనుక మీరు అన్నది ఇప్పుడు ఆన్లైన్లోనే రద్దు చేయాలి, అదేవిధంగా 50% ఈ డిస్కౌంట్ ఇచ్చే షాప్లో ఆపాలి. కానీ ఇదన్నీ మీరు చెప్పేదంతా కూడా ఎవరైతే చదువుకున్న వాళ్ళు ఉంటారో అండ్ అదేవిధంగా యాప్లు వాడడం వచ్చిన వాళ్ళకి మాత్రమే ఇది. కానీ మనకి ఇక్కడ చూసుకుంటే కనుక ఎక్కువగా మెడికల్ షాప్కి వచ్చేది చదువు రాని వాళ్ళు కానీ మినిమం చిన్నగా ఉండేవాళ్ళు. సో వాళ్ళు ఈరోజు మీరు ఇలాగా ధర్నా చేయటం వల్ల వాళ్ళందరూ ఇబ్బంది పడుతుంటారు కదా. సో ఇది మీరు దీని మీద ఏమని స్పందిస్తారు? లేదండి, ఇప్పుడు దానికి ఇబ్బంది పడకుండా మేము అంటే మామూలుగా ఏదైతే ఉన్నదో మాకు ప్రతి ఏరియాకి అన్నట్టు ప్రతి ఏరియాలో మేము ఒక్కొక్క అవుట్లెట్ ఓపెన్ చేసుకున్నాము. ఇన్ అండ్ ఎమర్జెన్సీగా ఏమనంటే మేము అందించడానికి కూడా చూస్తున్నాము. దానికి ఇబ్బంది లేదండి. ఇక్కడ మనం చూసుకుంటే ఇప్పుడు ఇది మెయిన్ సెంటర్, ఇక్కడ మనకి పక్కనే నిమ్స్ హాస్పిటల్ ఉంది. సో ఇక్కడ ఉన్న మెడికల్ షాపుల మీద మనకి నిమ్స్ హాస్పిటల్లో కొన్ని వందల మంది రోగులు ఆధారపడి ఉన్నారు. సో వాళ్ళకి ఎటువంటి ఆల్టర్నేటివ్? ఆల్రెడీ నిమ్స్ హాస్పిటల్లో 3 ఫార్మసీలు ఉన్నాయండి. అవి ఓపెనే చేసి పెట్టాము. అందుకే దానికి ఎటువంటి హానికరం లేకుండా ఏం లేకుండా అవన్నీ ఉన్నాయండి. ఇటు పక్కన చూసుకుంటే కార్పొరేట్లో యశోద ఉంది, డెక్కన్ హాస్పిటల్ ఉంది. ఈచ్ అండ్ ఎవ్రీ ఫార్మసీ అన్నీ ఓపెన్ ఉన్నాయండి. జనాలకి మాత్రం ఎటువంటి ఇబ్బంది లేకుండానే చేసామండి. ఇది కూడా మేము అంటే మోర్ ఓవర్గా ఏంటిదంటే ఒక 1 వీక్ నుండి మేము అంటే మామూలుగా మా సోషల్ మీడియాలోనే కానీ దేంట్లో కానీ మేము చేసుకుంటూ పోతున్నాం. ఏంటంటే ఇవాళ ఒక్క రోజుకి మాత్రం బంద్ చేస్తున్నాము. దానికి కొంచెం ఏమైనా ఉంటే మీరు కూడా ఇన్ అండ్ ఎమర్జెన్సీ ఉంటే కొనుక్కోండి అని చెప్తున్నామండి. ప్రజలకైతే ఇబ్బంది చేసే రకమైతే కాదండి, అట్లేం లేదండి. సో మీరు అంటున్నారు 20 అంటే ఒక 10 మందులకి పెట్టిన కాస్ట్ 15 మందులకి పెట్టిన కాస్ట్ 15 టాబ్లెట్లకు పెట్టిన కాస్ట్ చాలా డిఫరెన్స్ ఉంది. సో మరి మీరు దీని మీద డ్రగ్ కంట్రోల్ వాళ్ళకి ఏమైనా ఇన్ఫార్మ్ చేయటం కానీ ఇది కరెక్ట్ కాదు అని ఎప్పుడైనా మీరు ప్రయత్నించారా చెప్పడానికి? ఉన్నాయండి. ఎలా అంటే దీనిలో డిపిసిఓ అని చెప్పేసి డ్రగ్ ప్రైస్ కంట్రోల్లోకి వచ్చినవి ఉన్నాయి. ఆ డ్రగ్ ప్రైస్ కంట్రోల్లోకి వచ్చినవి ఎవరు కూడా పెట్టడానికి అంటే ఎక్కువ రేట్లు పెట్టి అమ్మడానికి ఎవరికి అధికారం లేదు. అవి కాకుండా ఉండేటివి ఎవరు ఎంత రేట్ అయినా పెట్టుకోవచ్చండి. సో వాటి ఇప్పుడు చూడండి, మామూలుగా మేము చెప్పినట్టు ఇదేదైతే ఉందో 10 టాబ్లెట్స్ ఆఫ్ 179 రూపీస్. ఓకే, 10 టాబ్లెట్స్ ఆఫ్ 179 రూపీస్. ఇట్స్ ద సేమ్ వన్ ఏదైతే ఉందో కంపెనీ, ఇదేదైతే ఉందో ఈ కంపెనీలో 125 రూపీస్ ఆఫ్ 15 టాబ్లెట్స్.
మెడ్ ప్లస్ వాడు దీని మీద ఏదైతే ఉందో 30% డిస్కౌంట్ అని 40% డిస్కౌంట్ అని ఇస్తున్నాడు. ఇట్స్ కంపేర్ విత్ ఇది ఎంఆర్పీకి అంతే ఎంఆర్పీకి వస్తుంది, బట్ మేము ఈ ఎంఆర్పీకే దీని మీద మళ్ళీ 20% చేసి అమ్ముతున్నాము. సో వాటి ఇక్కడికి వచ్చేది ఏంటంటే పబ్లిక్కే బెనిఫిటబుల్ ఏంటంటే జెన్యున్ మెడిసిన్ తీసుకుంటే. ఈ మెడ్ ప్లస్ వాడిది ఏంటంటే వీడు ఓన్ బ్రాండింగ్, తిన ఓన్ బ్రాండింగ్ పెట్టుకొని ఇట్లా జనాల్ని మోసం చేయడం ఎక్కడి వరకు కరెక్ట్ అండి? మేము అదే చెప్తున్నాము, ఏంటంటే ఉన్న జెన్యున్గా తీసుకోండి, రండి తీసుకోండి, ఏదైతే ఉన్నదో వాటికి కూడా మేము డిస్కౌంట్ ఇస్తున్నాము. కంపేర్ విత్ దట్ మేము ఇంకా దానికంటే ఇంకా తక్కువనే అమ్ముతున్నాము. మేము అంటే మా డిమాండ్స్ అంటే అండి, ఒకటి ఆన్లైన్, ఇంకోటి ఏదైతే ఉందో ఇట్లా ఎంఆర్పీలు ఎక్కువ పెట్టి అమ్మాయి కార్పొరేట్లు, అంతే అండి. ఇచ్చేదేమో బ్రాండెడ్ ఇస్తున్నాము. ప్రజలకు మేము చెప్పేది కూడా విజ్ఞప్తి ఏంటి అంటే ప్రజల వైపు ఉండి మేము ఈ బంద్ అనేది ప్రకటించాం. ఇది ఒక్కరోజు గురించే, ఏఐఓసిడి అనేది ఏదైతే ఉందో దేశవ్యాప్తంగా మొత్తం ఈ ఒక్కరోజు గురించి బంద్ పిలుపునిచ్చారు. ఆ మేరకు మేము బంద్ చేస్తున్నాం. మేము ప్రజలను ఇబ్బంది పెట్టాలని చెప్పి ఏ మాత్రము లేదు. ప్రజలకు కూడా అవగాహన రావాలి. ఇప్పుడు ఏంటైతే ఈ ఆన్లైన్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో చాలా వరకు కొన్ని యాంటీబయాటిక్స్ ఉన్నాయి, అది 1 వీక్ 5 డేస్ 10 డేస్ లోపు వరకే వాడేది ఉంటుంది. వీళ్ళు ఆన్లైన్లో ఏమవుతుంది, వాళ్ళు 1 మంత్ ప్రిస్క్రిప్షన్ పెట్టగానే ఈ యాంటీబయాటిక్స్ కూడా 1 మంత్కి ఇచ్చేస్తున్నారు. ఆ డోస్ ఎక్కువైపోవడం వల్ల పేషెంట్స్కి ఏమైపోతుంది, లీవర్ ప్రాబ్లం రావడం కానీ, ఈ కిడ్నీస్ ప్రాబ్లం రావడం కానీ, యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడితే కూడా చాలా వరకు దానివల్ల పేషెంట్స్కి ఇబ్బంది అవుతుంది. ఆ ఇబ్బందులు రాకుండా ఉండడానికే మేము ప్రజల వైపు ఉండి ఈ ఒక్కరోజు గురించి మేము ఈ బంద్ ప్రకటన చేశామండి. దేశవ్యాప్తం మొత్తం బంద్ ఉందండి. అంటే మనకి ఆన్లైన్లోనే ప్రిస్క్రిప్షన్ అనేది అప్లోడ్ చేసిన తర్వాత అప్లోడ్ చేయరు. అప్లోడ్ చేయకున్నా కానీ వాళ్ళు అమ్ముతున్నారండి. అప్లోడ్ చేయకున్నా కానీ ఇప్పుడు మీకు ఏదైనా ఆన్లైన్లో కావాలంటే మీరు పెట్టండి, విత్ ఇన్ 5-10 మినిట్స్లో మీకు వచ్చేస్తాయి. మా దగ్గర ఏంది అంటే ప్రిస్క్రిప్షన్స్ ఉంటేనే మేము ఆ మందులు ఇస్తాము. ప్రిస్క్రిప్షన్స్ లేకపోతే మేము ఇవ్వము. యాంటీబయాటిక్స్ కానీ ఏవైనా కానివ్వండి, మా చిన్న చిన్న షాప్స్ వాళ్ళు ఏవైతే ఉందో అవన్నీ చేసుకొని ఇస్తాము. ఆన్లైన్లో అవన్నీ ఏవి చూడట్లేదు, పట్టించుకోవట్లేదు. ఆ డిస్కౌంట్స్ కూడా ఎక్కువ అని చెప్పేసి వాళ్ళు ఏవి పడితే వాళ్ళు ఇష్టారాజ్యంగా ఇచ్చారు. అందులో అది ఒరిజినల్ మందులు ఇస్తున్నారా, డూప్లికేట్ మందులు ఇస్తున్నారా అనేది ఏ పబ్లిక్కి కూడా తెలియదు, ప్రజలకు ఎవరికి తెలియదు, దాని గురించి అవగాహన ఉండదు. ఇప్పుడు మేమైతే ఇక్కడ ఉంటాం కాబట్టి మీరు ఏదైనా ఉంటే మళ్ళీ డైరెక్ట్గా మమ్మల్ని వచ్చి కాంటాక్ట్ కావచ్చు. ఆన్లైన్లో ఎవరిని కాంటాక్ట్ చేయలేరు మీరు. అట్లా చాలామంది మోసపోతున్నారు. అది మీకు కూడా తెలిసి ఈ మధ్యకాలంలో చాలా విషయాల్లో జరుగుతున్నాయి. మందులు ఒకటే కాదు, ప్రతి ఆ వస్తువుల మీద కూడా చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు పేషెంట్. ఆ ఇబ్బందులు ఉండకూడదు పబ్లిక్కి అని చెప్పేసి మేము ఈ బంద్ గురించి పిలుపునిచ్చాము. సో మరి అంటే మీ డిమాండ్స్ని మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడానికి కానీ దాని గురించే ఈ ఒక్కరోజు గురించి బంద్ ప్రకటించామండి. ఇది ఏ అయితే జియో పాస్ చేశారో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఆ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1819లో మన కరోనా టైంలో ఆ జియోస్ ఇష్యూ చేశారు. ఆ జియోస్ని ఏవైతే ఉందో ఉపసంహరించుకోమని చెప్పేసి మా ఆవేదన, అంతే, ఇంకేమీ లేదండి దాంట్లో. సో అంటే మరి ముందుగానే మీరు చెప్పడం జరిగింది కదా, సో ఎప్పుడైంది 6 నెలల నుంచి వెళ్ళి ఇవన్నీ డిస్కస్ జరుగుతూనే ఉన్నాయండి. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వెళ్ళి ఏదైతే ఉందో 6 మంత్స్ నుంచి వెళ్ళి ఇది మేము మా అంతలో మేము చేసేది కదా, ఆల్ ఓవర్ ఇండియా అంటే ఖచ్చితంగా 5-6 నెలల ముందు నుంచే ఆ ప్లాన్ అనేది చేస్తారు. 5-6 నెలల నుంచి అది వాళ్ళు సరిగా సానుకూలంగా రావట్లేదు కాబట్టి దాని గురించి అని చెప్పి ఒక్కరోజు గురించి మేము బంద్ పెట్టడం జరిగిందండి. అంటే మీరు వైపు ఉండే మాట్లాడుతున్నాం కానీ మా వ్యాపార దృష్టిలో మాట్లాడట్లేదు. పబ్లిక్కి డబ్బులు మీరు అన్నట్టు ఎవరికైనా డబ్బులు ఉచితంగా రావు. మనం ఎంత కష్టపడితే వస్తుంది డబ్బు మనకు తెలుసు. పబ్లిక్కి ఏదైతే ఉందో వాళ్ళకి లాస్ కాకూడదని చెప్పేసి ఈ కార్పొరేట్ వ్యవస్థలు ఏం చేస్తున్నారు, వాళ్ళ దృష్టిలో వాళ్ళు ఏం చేస్తున్నారు, పబ్లిక్ని పెట్టుకొని వాళ్ళ ఎంఆర్పీలు వాళ్ళ ఓన్ మ్యానుఫ్యాక్చర్స్ పెట్టుకొని మార్కెట్లో ఉన్న మంచి కంపెనీస్ కన్నా హై ప్రైజెస్ పెట్టుకుంటున్నారు. హై ప్రైజెస్ పెట్టుకొని 30%, 40%, 50% డిస్కౌంట్ అని ఇచ్చేసి పబ్లిక్ని మచ్చబెడుతున్నారు. పబ్లిక్కి తెలియక ఏం చేస్తున్నారు, తీసుకున్నారు. కానీ మేము డాక్టర్స్ ఏవైతే రాస్తారో బ్రాండెడ్ మేము అవే ఇస్తాము. వాటిపైన కూడా 20-25% డిస్కౌంట్స్ మేము ఇస్తున్నాం. దానివల్ల ఏమైపోతుంది, పబ్లిక్కి వాళ్ళు 40%, 50% డిస్కౌంట్ ఇస్తున్నారు అంటున్నారు, కానీ ఆ మందు పని చేస్తుందా చేయట్లేదా అనేది దాన్ని గమనించలేకపోతున్నారంటే వాళ్ళ దగ్గర దాని గురించి ఏదైతే ఉందో అది చూడడానికి అది సరిగా ఉండదు. ఏదైనా చేయాలంటే ఇప్పుడు దాన్ని తీసుకెళ్ళి ల్యాబ్లో టెస్ట్ చేస్తే కానీ కరెక్ట్ ఎంజీలు ఉన్నాయా లేవా అనేది తెలుస్తుంది, లేకపోతే అంతవరకు తెలియదు వాటి గురించి. సో మీరు ఎప్పుడైతే బంద్కు పిలుపునివ్వక ముందే మీరు సంప్రదింపులు జరిపానంటున్నారు కదా, సో అప్పుడు ఏమి మీకు వచ్చింది, సమాధానం ఏమి వచ్చింది, ఇప్పుడు ఏమొచ్చింది? వాళ్ళ దగ్గర నుంచి గవర్నమెంట్ నుంచి ఏది వచ్చినా కానీ తొందరగా రాదు కదండి. ఇప్పుడు మనకి ఏదైనా కానీ ఇప్పుడు మన ఇంట్లో ఇద్దరం ఉంటే ఆ 2-3 కలిసి మాట్లాడుకొని చేస్తేనే ఏదైనా ఒక తాటికి వస్తుంది. ఇప్పుడు ఈ భారతదేశంలో దాదాపు ఎంత లేదన్నా కానీ 1 కోటి షాపుల కన్నా ఎక్కువ ఉన్నాయి అమ్మ మెడికల్ షాప్స్. వాళ్ళందరూ కూడా రోడ్డు పాలు కాకూడదని చెప్పేసి మా ఆవేదన. అందరం మంచిగా ఉండాలని చెప్పేసి, ప్రజల ఆరోగ్యం కూడా మంచిగా ఉండాలని చెప్పేసి మేము ఈ పిలుపునిచ్చామంతే. అంటే అదేవిధంగా ఈ ధర్నా కాకుండా ప్రజలకి అంటే ఇప్పుడు ఆన్లైన్లో జరుగుతున్న మందుల విషయంలో జరుగుతున్న మోసానికి కానీ అండ్ ఆ డిస్కౌంట్ల విషయంలో జరుగుతున్న మోసాన్ని ఇంకా ప్రజలకు తెలియజేయడానికి మీరు ఏమైనా నిర్ణయాలు తీసుకున్నారు? నిర్ణయాలు అనేది అది కొద్దిగా టైం పడుతుందమ్మా. నిర్ణయాలు అంటే ఇప్పుడు మేము ప్రజాపక్షాల్లో ఉండే మేము మాట్లాడుతున్నాము. ప్రజలకు ఇబ్బంది రాకూడదని చెప్పేసి ప్రజలందరూ ఏమైపోయింది అంటే ఆన్లైన్ అని చెప్పేసి చూస్తున్నారు. ఆన్లైన్లో మనం చెప్పులు కొనుక్కోవచ్చు, బట్టలు కొనుక్కోవచ్చు, ఫోన్లు కొనుక్కోవచ్చు, టీవీలు కొనుక్కోవచ్చు. ఈ మందులు కొనుక్కోకూడదని చెప్పేసి మా ఆవేదన. ఇప్పుడు దాదాపు నేను 32 ఏళ్ల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాను.
32 ఏళ్ళ నుంచి నేను ప్రజాసేవ చేసుకుంటూ వస్తున్నాను. ఇప్పుడు మాకేమైపోయిందంటే అది చాలా అంటే చాలా గందరగోళ స్థితికి వచ్చింది. రానున్న రోజుల్లో ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు, రైతులు సరిగా వాళ్ళకు టైం అవన్నీ పండక ఇట్లా అవుతాయి, వాళ్ళు ఏం చేస్తున్నారు, చాలామంది చనిపోతున్నారు. ఈ దుస్థితి ఏదైతే ఉందో ఈ మెడికల్ షాప్కి కూడా రాకూడదు అని చెప్పేసి మా ఆవేదన. సో చూస్తున్నారు కదా, ఆన్లైన్లో మందుల విక్రయం, అదేవిధంగా అనవసరమైన డిస్కౌంట్లు ఇవ్వడాన్ని పూర్తిగా నిరోధించాలని, ఇలా మెడికల్ షాపుల వాళ్ళని, రీటైల్ అండ్ చిన్న మెడికల్ షాపుల వ్యవస్థని కాపాడాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఆల్ ఇండియా కెమిస్ట్ అండ్ డ్రగ్ అసోసియేషన్ వాళ్ళు ఇక్కడ మనకి బంద్ని అయితే ఆల్ ఇండియా ఓవర్గా బంద్ని అయితే ప్రకటించడం జరిగిందని. సో ప్రభుత్వం వాళ్ళు కూడా దీన్ని కన్సిడర్ చేసి అండ్ ప్రజలు కూడా ఇక్కడ విషయాన్ని అర్థం చేసుకుని, అంటే వాళ్ళు తక్కువ రేటు పెడుతున్నారు అంటే వాటి మీద ఎంఆర్పి ఎంత వస్తుంది, అదేవిధంగా ఎన్ని మెడిసిన్స్కి ఎంత ఎంఆర్పి వేస్తున్నారు, ఆ మెడిసిన్ వాడచ్చా వాడకూడదు అనే విషయాలను తెలుసుకుని అయితే కూడా ఆన్లైన్లో మందులని పర్చేస్ చేయాలని చెప్పేసి కూడా ఇక్కడ అసోసియేషన్ వాళ్ళు తెలియజేయడం జరిగింది. కెమెరామ్యాన్ వంశీతో కీర్తి, 9+ న్యూస్ సైన్.